యాప్. ఏదో ఒకలాగా కన్జ్యూమ్ చేసేద్దాంలే, పచ్చడి చేసేద్దాంలే అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి హెయిర్ గ్రోత్కి కానీ అలాగే కళ్ళు బాగా హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే లేచేసి మా అమ్మాయికి ఇంకా మా హస్బెండ్కి బాక్స్ ఇవ్వాలి కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్లో ఉన్నానన్నమాట. సో ఇవాళ సింపుల్గా ఏదో ఒకటి కర్రీ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ముందుగుండా కట్ చేసుకున్న వెజ్జెస్ ఏం లేవన్నమాట. నేను ఎప్పుడూ కూడా ముందుగుండా ఏమీ రెడీ చేసి పెట్టను. కాకపోతే దొండకాయ, బెండకాయ, బీన్స్ కానీ చిక్కుడుకాయ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రమే ముందు రోజు తరుగుతాను. మిగతావన్నీ అప్పటికప్పుడు చేసేవే అనమాట. నాకు టైం సరిపోతుంది కాబట్టి నేను అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. లక్కీకి ఏంటంటే క్యారెట్ కూర చేస్తే తినదనమాట. అదే క్యారెట్ రైస్ చేసామనుకోండి చక్కగా లాయించేస్తుంది. సో అందుకని చెప్పి ఒక్కదాని కోసం క్యారెట్ రైస్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో క్యారెట్ రైస్ తినరనమాట. సో అందుకు క్యారెట్ కూర చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే లక్కీకి ముందు చేసేద్దాము క్యారెట్ రైస్ అని అనుకుంటున్నాను. తొందరగా వెళ్ళిపోతుంది మా హస్బెండ్ కన్నా ముందు. సో అందుకని చెప్పి కుక్కర్ అయిపోయిన వెంటనే రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే తురుముకుని పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ ఒక 3 క్యారెట్లు తీసుకుని తురిమేశాను. ఇంకా ఫస్ట్ కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒకటే ఆనియన్ వేసాను. ఎక్కువ వేస్తే తిందనమాట, దానికి నచ్చదు. ఉల్లి కానీ వెల్లుల్లి కానీ దగ్గరికి రానివ్వదు. సో అందుకు ఒకటి చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి చిన్న ఉల్లిపాయ వేసాను. ఇంకా అది వేగిన వెంటనే క్యారెట్ తురుము ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకా అందులో ఉప్పు, పసుపు అన్నీ వేసేసి మగ్గించేసి ఆ తర్వాత రైస్ అందులో కలిపేసుకోవడమే. కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేస్తాను. ఈ క్యారెట్ రైస్కి ఎక్కువ గరం మసాలా వేసుకున్నామంటే బాగోదన్నమాట. ఇది కమ్మగా ఉండే కూర కదా, సో మసాలా ఎక్కువ వేస్తే బాగోదు. అందుకని చెప్పి కొంచెం లైట్గా వేస్తాను. లక్కీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అనమాట నేను చేసిన క్యారెట్ రైస్. సో ఎప్పుడైనా చేసేటప్పుడు ఎక్స్ట్రా పెడతానమాట, వాళ్ళు కూడా తింటారని. లక్కీ ఏంటంటే దానికన్నా కూడా అది తీసుకెళ్ళిన లంచ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇష్టపడ్డారనుకోండి, అప్పుడు దాన్ని కూడా తినాలనిపిస్తుంది అనమాట. సో అలాంటిదే ఈ క్యారెట్ రైస్ కూడా. ఇంకా నేను చేసే ఆలు కర్రీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం. ఎప్పుడు చేసినా కూడా ఎక్స్ట్రా పెట్టమంటుంది అనమాట. వాళ్ళే ఎక్కువ లాయించేస్తారు అందరూ, నాకు సరిపోదు. సో వేరే వేరే బాక్సెస్ పెట్టమ్మా అంటుంది ఆలు కర్రీ అయితే. లక్కీ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అందులోంచి బయటకు రావాలంటే చాలా కష్టం అనమాట. ఓన్లీ దానికి సెలెక్టెడ్గా కొన్ని వెజ్జెసే తింటుంది. ఆ తర్వాత వేరే ఏమైనా ట్రై చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అది బాగుంటుందో లేదో అన్నట్టు. బట్ ట్రై చేసిన తర్వాత బాగుంటే ఇంకా విడిచిపెట్టదు అనమాట మొహం మొత్తే వరకు. ఇంకేంటండి, నిన్ననే అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయారు. సో 4 months పాటు ఇక్కడ మాతో ఉన్నారనమాట. నాకు బాగా అలవాటు అయిపోయారు. ఇంకా విష్ణుని చూసుకునేవారు, మంచిగా నాకు చాలా హెల్ప్ చేసేవారు అనమాట. సో ఇల్లంతా ఒక్కసారిగా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ వైపు వెళ్తే ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళే గుర్తొస్తున్నారనమాట. ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ కొంచెం చెప్పలేం, అంతే కదా. నాకు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతే బాగుండేమో అని అనిపిస్తుంది అనమాట నాకైతే. కానీ తప్పదు, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. సో మళ్ళీ వస్తామమ్మా అని చెప్పి వెళ్ళారు. ఒక 6 months పోయాక మళ్ళీ రావచ్చు.
ఈలోగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. లక్కీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, బస్ వచ్చేస్తుంది అనమాట తొందరగా. ఇంకా తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ హడావిడిగా క్యారెట్ కూర చేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి లక్కీ వెళ్ళిపోవడానికి, మా హస్బెండ్ వెళ్ళడానికి ఇంచుమించుగా 20 మినిట్సే తేడా ఉంటుందన్నమాట. పెద్దగా ఏం తేడా ఉండదు. 8:25కి అలా లక్కీ వెళ్ళిపోవాలి. ఈయనేమో 9:50 అలా బయలుదేరుతారు. సో ఆలోగా కూర అయితే కంప్లీట్ అవ్వాలి. అందుకే నేను కట్టర్లో వేసేసాను ఈ క్యారెట్ ముక్కలను అయితే. ఇది కూడా పెద్దగా ఏమీ ఎక్కువ టైం పట్టదు. మన క్యారెట్ కొంచెం తొందరగానే ఉడికిపోతుంది కదా. సో అందుకే కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసేసి అందులోని ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేసాను. అందులో ఉప్పు పసుపు వేసేసి మగ్గించేసుకున్నాక కొంచెం వేగితే సరిపోతుంది. ఇది ఫ్రై కాదు కాబట్టి మరీ అంత ఎర్రగా ఏం వేయించట్లేదు. అలాగే పైనుంచి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇంకో 2 నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది. సో ఇందులో కొంచెం కారం వేసాను. ఇందులో అయితే మసాలా గుండా అదేం వేయలేదు, నార్మల్గా కారం అయితే వేసేసాను అనమాట. ఈ పొద్దుటి హడావిడి చూసి నేను ఇంకొంచెం ఎర్లీగా లేద్దామని అనుకుంటాను, కానీ నాకు అస్సలు కుదరట్లేదు విష్ణుతోటి. నా రొటీన్ మొత్తం మారిపోయిందండి. పాత ఇంట్లో ఉండేటప్పుడు చాలా బాగుండేదన్నమాట. లక్కీ ఒక్కతే కాబట్టి అది కూడా కొంచెం పెద్ద అయింది కాబట్టి, సో మార్నింగ్ లేచి నేను చక్కగా స్నానం చేసేసి దేవుడికి దీపం అది పెట్టేసుకుని ఆ తర్వాత వంటది స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం విష్ణు పుట్టిన తర్వాత అది పూర్తిగా రివర్స్ అయిపోయింది అనమాట. నాకు అస్సలు టైం అవ్వట్లేదు. ఎర్లీగా లేవాలి అంటే ముందు అసలు నేను ఎర్లీగా పడుకోవాలి కదా. నేను పడుకునేసరికి 11:30, 12 అయిపోతుంది అనమాట. ఎంత తొందరగా నా పనులన్నీ పూర్తి చేసుకుందాము అని అనుకున్నా కూడా అవ్వదన్నమాట వాడితోటి. అత్తగారు మావయ్య గారు వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 11కైనా పడుకునేదాన్ని. ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఉండేవారు, వాడిని పట్టుకునేవారు. నేను ఏదైనా పని చేసుకున్నా కూడా ఎవరో ఒకరు వెనకాల ఉండేవారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే విష్ణుని చూసుకుంటూ నేను అన్ని పనులు చేసుకోవాలి. వాడు పడుకున్నప్పుడు మేజర్ పనులన్నీ చేసుకోవాలన్నమాట. వాడు పడుకోకపోతే వాడు వెనకాలే తిరగాలి. ఎందుకంటే వీడు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాడనమాట. ఎక్కడ పెడితే అక్కడ దూరిపోవడం, ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడం, ఊరికే పడిపోవడం, ఇవన్నీ కామన్ కదా. సో అలాగే అవుతుంది. నేను కొంచెం ఏమరపాటుతో ఉంటే ఏదో ఒకటి నా పీక మీదకి తీసుకొస్తున్నాడు అనమాట. అందుకు మా హస్బెండ్ అయితే నువ్వు పని ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ ముందు వాడిని అయితే చూసుకో చాలు, ఇంకేం వద్దు అని అంటున్నారు. ఎందుకంటే వాడు అంత హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనంత భయంగా ఉన్నాము. ఏమరపాటులో ఉన్నామంటే చాలా ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పి నేనైతే వాడితోటే ఉంటున్నాను. ఇంకా ఈ మధ్యనే రాగి జావా అలవాటు చేసుకున్నానండి. నాకు ఇష్టమే, అంటే తినకపోవడం, వెగటుగా ఉండడం అలా ఏం ఉండదు. రాగి జావ అంటే మంచిగానే తాగేస్తాను. కాకపోతే అందులో నేను పాలు ఇంకా మజ్జిగ 2 వేసుకుని తాగుతాను. అయితే పాలు లేదా మజ్జిగ వేసుకుని తాగితే బెటర్, కానీ నాకేంటో ఆ రెండింటి టేస్ట్ కలిపితేనే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో ఫస్టే దాన్ని ఉడికించి పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా లక్కీ వెళ్ళిపోయిన వెంటనే అది కొంచెం తాగేస్తా అనమాట. నాకు కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కొంచెం, లేకపోతే చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ మధ్యనే ఐరన్ డెఫిషియన్సీ అవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని అయితే అలవాటు చేసుకున్నాను. ఒకవేళ టిఫిన్ తినే రోజుల్లో అయితే ఒక 2 ఇడ్లీలు తర్వాత కొంచెం ఒక గ్లాసు రాగి జావ అయితే తాగుతున్నా. ఖచ్చితంగా ఇది ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం బద్ధకం మామూలుగా అయితే. నాకు ఒకదానికే చేసుకోవాలి అంటే స్కిప్ చేసేస్తూ ఉంటాను. బట్ ఇది మాత్రం ఎలా అయినా చేసుకుని తాగుదాము అని అనుకుంటున్నాను. రోజు కూడా ఇప్పటికైతే ఒక 3-4 డేస్ అయింది రెగ్యులర్గా అయితే తాగుతున్నాను. ఇంకా మా విష్ణు పడుకున్నాడు అనమాట. మా హస్బెండ్ ఇంకా లక్కీ వెళ్ళిపోయిన తర్వాత 9:30, 10కి అలా పడుకుంటాడు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ వాడి రొటీన్ అనేది చేంజ్ అయిపోయింది. 11కి అలా పడుకుంటున్నాడు అనమాట. లేవడం అయితే పొద్దున్నే లేచేస్తాడు, కానీ పడుకోవడం అయితే మాత్రం 10:30 to 11 మధ్యలో పడుకుంటాడు అనమాట. అక్కడికి ఒక 1/2 అవర్ 1 అవర్ అంతే, అంతకు మించి ఎక్కువ పడుకోడు. 1 అవర్ పడుకోవడం అంటే చాలా గ్రేట్ అనమాట. నేను చాలా హ్యాపీ అయిపోతాను అప్పుడు. ఇంకా వాడు ఇవాళ 9:30 అలా పడుకున్నాడు కాబట్టి నేనైతే వెళ్ళి వెంటనే స్నానం అది కంప్లీట్ చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టుకునేటప్పుడు
కింద పెట్టట్లేదండి. విష్ణు ఏమో ఈజీగా తీసేస్తున్నాడు అనమాట డోరు దేవుడి మందిరంది. వాడు తీసేసి లోపలికి వచ్చేస్తే ఆ దీపాన్ని ముట్టేసుకుంటున్నాడు. అది వాడి చేతికి తగిలిన ప్రమాదమే, అలాగే పైన దేవుడి పటాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అక్కడ పడినా కూడా ప్రాబ్లమే అని చెప్పి అత్తయ్య గారు అయితే పైన పెట్టేసుకోమ్మ గట్టు మీద అని చెప్పారు. సో అందుకు పైన గట్టు మీద అయితే పెడుతున్నా అనమాట. అలాగే పెద్దగా పూజలు అవేమీ చేయట్లేదండి. నార్మల్గా దీపారాధన చేసుకుని నైవేద్యం ధూపం అంతే, ఇంకా పెద్దగా ఏం చేయట్లేదు. సో అది చేయడానికి నాకు అసలు టైం కుదరడం లేదనమాట. విష్ణు వెంటనే లేచేస్తాడు, లేదా వాడు కూడా నాతో పాటే లోపలికి వచ్చేసి అవి ఇవి అన్నీ పీకేస్తూ ఉంటాడు. దేవుడి పటాలు అవన్నీ తిరిగేసేస్తున్నాడు అనమాట చేత్తో పట్టేసుకుని. అందుకు నాకు భయంగా ఉంది. సో ఉన్నంతలో ఏదో దీపారాధన అయితే చేసుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నానులేండి ఈ మధ్యనే, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చి పట్టుకుంటారు వాడిని. సో అందుకు దీపారాధన ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుందాం అన్నట్టు అలా కూర్చుని కొంచెం సేపు ధ్యానం చేసుకున్నట్టు అలా ఉంటుందన్నమాట. అప్పుడు అలా చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే బాల్కనీలోకి వచ్చాము, వాటర్ వేద్దాము అని. విష్ణు లేచేసాడు. సో ఇక్కడ కొత్తిమీర వేసానండి ఈ మధ్యనే, మంచిగా లేచాయి. ఫస్ట్ ట్రిప్లో ఒకసారి వేసాను, కానీ పావురాలన్నీ శుభ్రంగా లాగేసి పీకేసాయి అనమాట. ఇంకా మళ్ళీ కింద పెట్టేసి ఈసారి మళ్ళీ ధనియాలు వేసాను అనమాట. కొంచెం ధనియాలని క్రష్ చేసి వేస్తే మంచిగా వచ్చేసాయి. 1 వీక్లోనే మంచిగా వచ్చాయి అనమాట. అలాగే మీకేమైనా సజెషన్స్ తెలిస్తే చెప్పండి. గులాబీ మొక్క ఎండిపోతుంది అనమాట. మొన్ననే తీసుకొచ్చి పెట్టాను కానీ మంచిగా బతకడం లేదు. అది మంచిగా ఏమైనా గ్రో అవ్వాలి అంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకా పట్టెడు పువ్వుల చెట్టు ఒకటి పెట్టాను అనమాట. విత్తనం వేసానని చెప్పాను కదా, లాస్ట్ 3-4 వీడియోస్ ముందు పెట్టాను అనమాట. అందులో విత్తనాలు తీసుకొచ్చి వేసానని మంచిగా పెరిగింది మొక్క అయితే. ఇంకా పువ్వులు అయితే రాలేదు కానీ చూడాలి. ఇంతకు ముందు అయితే పొద్దున్నే లేచిన వెంటనే ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి చూసుకునేదాన్ని అనమాట మొక్కలన్నీ ఒకసారి. పెద్దగా మొక్కలేమీ లేకపోయినా గ్రీన్ కలర్లో ఉండే ఆ ప్లాంట్స్ని చూడగానే మన మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుందంట. పొద్దున్నే లేచిన వెంటనే ఒకసారి మార్నింగ్ కామ్నెస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మార్నింగ్స్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ఒకసారి గ్రీనరీ చూడమని కూడా చెప్తారనమాట. అందుకు నేను ఒకసారి వెళ్ళి అలా చూసేదాన్ని. అలాగే మాకు ఈ బాల్కనీలోకి చిన్న పిచ్చుకలు వస్తాయి. పొద్దున్నే భలే సౌండ్ చేస్తాయి అనమాట. ఆ సౌండ్ వినడం కూడా నాకు చాలా ఇష్టం. ఏదో నేచర్లో ఉండినంత హ్యాపీగా అనిపిస్తుంది, ఏదో పల్లెటూరులో ఉండేటట్టు వాటికి దగ్గరలో ఉన్నట్టు అలా అనిపిస్తుంది. సో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి మంచిగా మరీ ఎక్కువేం కాదు, 10 to 15 minutes అంతే. సో అలా చూసుకుని వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు అసలు అంత టైం కూడా లేదనమాట. ఎప్పుడు ఉదయం లేచిన వెంటనే ఇంకా హడావిడిగా వంటలోకి దూకడమే, ఇంకా వేరే ఏ రొటీన్ లేదు. విష్ణుకి ఒక రోజులో ఏ దెబ్బలు తగలకుండా చూసుకోగలిగితే చాలన్నమాట. అదే నా టాస్క్. ఎండబెట్టడం అంటే ఒక టవల్లో చుట్టేసి పెట్టారనమాట. సో ఇప్పుడు 11 అలా అవుతుంది టైము. మంచిగా పొడిగా అయిపోయింది. సో ఇప్పుడు దీంతో కరివేపాకు పొడి చేయాలి. ఎప్పుడు చేద్దాము అని కూడా నాకేంటంటే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఏదో ఒకలాగా కన్జ్యూమ్ చేసేద్దాంలే, పచ్చడి చేసేద్దాంలే అనిపిస్తుంది. ఏం లేదు, ఇది కడిగి ఆరిపెట్టి మళ్ళీ దాన్ని వేయించి పొడి కొట్టాలి కదా, అందుకు నాకు బద్ధకం వస్తుంది అనమాట. అత్తయ్య గారు కానీ అమ్మ కానీ ఎవరో ఒకళ్ళు చేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా, అందుకే నేను ఇలాంటి పొడులు అన్నీ చేయడం చాలా తక్కువ. కానీ ఈసారి మంచిగా కరివేపాకు ఉందని చెప్పేసి ఒక కప్పుడు వచ్చిందనమాట. సో ఇది కడిగేసి ఎండబెట్టేసుకున్నాను. దీనికి మంచిగా శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా వేసేసి పొడి చేస్తే చాలా బాగుంటుంది. విష్ణు అయితే పడుకున్నాడు అనమాట. సో వాడు ఒక ½ an hourలో లేచిపోతాడు. వాడు లేచేలోగా మంచిగా నేను ఇదంతా చేసేసుకుందామని అనుకుంటున్నాను. ఇదేంటంటే మనకి హెయిర్ గ్రోత్కి కానీ అలాగే కళ్ళు బాగా కనిపించడానికి కరివేపాకు మంచిది అని అంటారు కదా. సో చిన్నప్పుడు అయితే మాకు తినకపోతే ఇలాగే చెప్పేవారు అనమాట. మాకు ఇలాగే చెప్పేవారు, పెద్ద జుట్టు వస్తుంది కరివేపాకు పొడి తింటే, అలాగే కరివేపాకు పచ్చడి తింటే చాలా మంచిగా స్కిన్ అంతా చాలా గ్లోయిగా ఉంటుంది, అది ఇది అని చెప్పేవారు. సో ఇది ఫస్ట్ ముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. సో ఇందులో నేనైతే వెల్లుల్లిపాయ వేయను, మామూలుగా చేస్తాను. చాలామంది ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేస్తూ ఉంటారు కదా.
సో మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పొడి అయితే ఇప్పుడు చేసేస్తాను. ఓకే, ఇలాంటి పొడులు అవి చేయాలంటే నేను ఇంకొంచెం ప్రత్యేకంగా టైం కేటాయించాలన్నమాట. నార్మల్ రెగ్యులర్ వంట అంటే ఉదయం సాయంత్రం అయిపోతుంది, కానీ పొడులు వెరైటీగా కొంచెం ఏమైనా స్నాక్స్ రెసిపీస్ అవి చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి. అది కూడా విష్ణు పడుకోవాలి, లేదు అంటే విష్ణుని ఎవరో ఒకరు చూసుకుంటూ ఉంటే ఇలాంటివి చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో తీయాలి అంటే కూడా కొంచెం ఎలా ఉంటే అలా వీడియో తీయలేను కదా, కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి వీడియో కోసం కూడా టైం నాకు ఎక్కువ పడుతుంది అనమాట. అందుకు ఇవాళ అయితే కొంచెం టైం ఉంది, విష్ణు పడుకున్నాడు, ఇప్పుడు 2 o'clock అలా అవుతుంది అనమాట టైము. అప్పుడు స్టార్ట్ చేశాను. మార్నింగ్ 11కి చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు చేస్తున్నా. సో దీనికోసం ఒక 3 స్పూన్స్ వరకు శనగపప్పు తీసుకున్నాను, ఒక 2 స్పూన్లేమో మినప్పప్పు తీసుకున్నాను, అలాగే ధనియాలు కూడా ఒక 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. తర్వాత చింతపండు కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఆల్రెడీ కరిగి పెట్టుకున్నాం కదా అది. సో ఫస్ట్ అయితే కొంచెం మూకుల్లో నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ వరకు అలా వేసుకోవాలి. అందులోనే శనగపప్పు వేయించేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి, తర్వాత ధనియాలు ఇవన్నీ వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం అయినా మాడిందంటే, అంటే రెడ్ కలర్లోకి వచ్చేసిందంటే ఇంకా అంతే అండి, మొత్తం పొడి అంతా వేరే టేస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకే నేను కొంచెం తక్కువే వేసానని అనుకున్నాను. మళ్ళీ సరిపోలేదేమో అని ఒక 2 ఎక్స్ట్రా వేసాను, అదే నా కొంప ముంచిందనమాట. ఎంత భయంకరమైన కారం అయిపోయింది. ఇవి అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారనమాట. వాళ్ళు తినలేకపోయారు ఈ మిర్చి. మీకేమైనా సరిపోతాయేమో అని తీసుకొచ్చారు, కానీ మేము కూడా తినలేకపోతున్నాం, అంత కారంగా ఉన్నాయి. నార్మల్ మిర్చి కన్నా చాలా ఎక్కువ, 3 ఇంతలు కారంగా ఉన్నాయన్నమాట. సో పొడి అయితే కొంచెం బాగా ఘాటుగా అయిపోయింది. నైట్ మా హస్బెండ్ అన్నంలో కలుపుకున్నప్పుడు చెప్పారనమాట, చాలా భయంకరమైన కారంగా ఉందని. అప్పుడు నేను కూడా తిని చూశాను, అయ్యో ఇంత కారం ఎలా వేసేసానా అనుకున్నాను. మళ్ళీ దీనికి డబుల్ పని, మళ్ళీ వేరేగా మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించి వితౌట్ మిర్చి మళ్ళీ పొడి చేసి ఇందులో కలిపాను అనమాట. ఆ పప్పు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేయించేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి. ఇంకా మూకుడు వేడిగా ఉండగానే అందులో చింతపండు వేసేసాను, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా వేయించేసుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత మంచిగా పొడి చేసేసుకుందాం. సో అదేనండి ఇవాళ బ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ కూడా మర్చిపోద్దు. బాయ్ బాయ్.